ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీని గురించి మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చేసాం, లాంగ్ వీడియోస్ చేసాం. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీని చంపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇతని చుట్టూ ఎల్లప్పుడూ 10 నుంచి 12,000 మంది సైనికులు ఉంటారు. ఇతని ఇంటి చుట్టూ, ఆఫీస్ చుట్టూ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇతని లొకేషన్ని ట్రేస్ చేయడమే చాలా కష్టం. ఇతను ఆల్వేస్ బంకర్లో ఉంటాడు ఇలాంటి సిచ్యువేషన్స్లో. బట్ స్టిల్ ఇజ్రాయిల్ ఇతన్ని ఫస్ట్ రోజే ఎలా చంపగలిగింది మీ అందరికీ తెలుసు. ఇజ్రాయిల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎస్పెషల్లీ ఇజ్రాయిల్ దగ్గర ఉన్న మోసాద్ ఏజెంట్లు డిఫరెంట్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ ఇజ్రాయిల్ శత్రు దేశాల్లో డీప్ లెవెల్లో పనిచేస్తారు. అయితే రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అందులో ఈ ఖమీనీని చంపడం వెనుక కొన్ని కన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటంటే, ఇరాన్లో ఉన్న చాలామంది డాక్టర్లు మోసాద్ ఏజెంట్లు. ఎస్, ఇరాన్లో డాక్టర్గా పనిచేస్తున్న చాలామంది ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లు. వీళ్ళు ఏం చేసేవారంటే, ఇరాన్ మిలిటరీకి చెందిన వాళ్ళు ఎవరైనా సరే ట్రీట్మెంట్ కోసం వస్తే, వాళ్ళకి ఏదైనా సర్జరీ చేసినప్పుడు, ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ని ట్రేస్ చేసే చిప్స్ని వాళ్ళ బాడీలో ఇన్స్టాల్ చేసేవాళ్ళంట. ఇది వినడానికి ఏదో సైఫై సినిమా లాగా, ఫేక్ న్యూస్ లాగా అనిపిస్తుంది, కానీ 100% నిజం. అండ్ రెండవది, ఇరాన్ మిలిటరీలో, మళ్ళీ చెప్తున్నాను, ఇరాన్ మిలిటరీలో టాప్ ఆఫీషియల్స్ కూడా మోసాద్ ఏజెంట్లు ఉన్నారు. చూడండి, ఇజ్రాయెల్కి చెందిన ఏజెంట్లు ఇరాన్ టాప్ మిలిటరీ పొజిషన్లో ఉన్నారు అంటే ఇరాన్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది, ఇలా ప్రతిదీ ఇజ్రాయెల్కి వెంటనే తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ ఖమీనీని చంపడానికి మేజర్గా రోల్ ప్లే చేసింది ఇజ్రాయెల్కి చెందిన ఒక హ్యాకర్ గ్రూప్. వీళ్ళు ఏం చేశారంటే, ఇరాన్లో ఉన్న ప్రతి కెమెరాని, ఈవెన్ ట్రాఫిక్ కెమెరాని కూడా హ్యాక్ చేశారు. ఇరాన్లో జనరల్గా డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి డిఫరెంట్ లొకేషన్స్లో, ఎందుకంటే వాళ్ళు అక్కడి మహిళల్ని ట్రేస్ చేస్తూ ఉంటారు. అక్కడి మహిళలు ప్రాపర్గా బుర్కా వేసుకున్నారా చూడడానికి ఆ కెమెరాస్ని పెట్టారు. కానీ ఆ కెమెరాస్ని ఉపయోగించి ఇజ్రాయెల్ ఏజెంట్లు ఇరాన్ మిలిటరీ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎస్పెషల్లీ ఈ ఖమీనీ పొజిషన్ని క్లియర్గా ట్రేస్ చేసి, అతని ఇంటిని ట్రేస్ చేసి ఇజ్రాయిల్ అతన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసింది. అండ్ ఇజ్రాయిల్ 1-2 కాదు, ఏకంగా ఈ ఖమీనీ ఉంటున్న ఇల్లు పైన 30 మిసైల్స్ వేసి అతని ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేసింది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.